చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. అసలు ఏమనుకుంటున్నారు, ఎందుకు మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి, ఒక ఎంపీ మీద దాడి చేయడం అంటే, ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేయడం అంటే లైవ్ షో. రాజు గారు, ఇందులో విజయపాల్ని విచారించారు, తర్వాత అతను ఎవరో తులసీదాసో ఎవరో అతన్ని విచారించారు, తర్వాత ఇప్పుడు సునీల్ నాయక్ని తీసుకొస్తున్నారు, అతను ఏదో బెయిల్ కోర్టులో చూస్తున్నాం కదా. సో ఇందులో ఇంకా మీ అనుమానం ప్రకారం ఇంకా ఎవరెవరిని కేసులో విచారించాల్సిన ఇది ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా ముందు సునీల్ కుమార్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎందుకంటే 164 స్టేట్మెంట్స్ అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. అతన్ని విచారించిన తర్వాత ఖచ్చితంగా మరి అతను మాట్లాడిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం లేకుండానే అతను ఇవన్నీ చేసుంటాడా అనేది నాకు అనుమానం. పొలిటికల్ బాసుల ఇది పాత్ర. అవునండి. సో లేదు, నా అంతటి నేనే తలడిల్లిపోయి ఇదంతా చేశానని చెప్పి మరి అతను అంటాడా, జగన్మోహన్ రెడ్డికి నాకు ఎటువంటి సంబంధం లేదని అంటాడా, ఉందని నిజం చెప్తాడా అనేది అది చూడాలి. ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఇందులో A1, A2, A3 ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సునీల్ నాయక్ నంబర్ ఎంత, సునీల్ కుమార్ గారి నంబర్ ఎంత? సునీల్ కుమార్ నంబరు A1 అండి. పివి సునీల్ కుమార్ గారిది పివి సునీల్ కుమార్ A1, ఎందుకంటే అతను ముఖ్య పాత్రధారి, మొత్తం అంతా నడిపించింది అంతా కథానాయకుడు, మెయిన్ కథానాయకుడు అతనే. కాబట్టి అతను అప్పట్లో ఉన్న కొంచెం ఇంటెలిజెన్స్లో డైరెక్ట్గా ఉన్నా లేకపోయినా ఇంటెలిజెన్స్ వ్యవహారాలు అన్నీ చూసే మన సీతారామాంజనేయులు గారు ఆయన A2, జగన్మోహన్ రెడ్డి A3, విజయపాల్ A4. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఈ సునీల్ నాయక్ అన్నతను ఈ 164 స్టేట్మెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆ స్పాట్లో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సునీల్ కుమార్ నాయక్ని సాక్షులు చెప్పిన వివరాలను బట్టి అతన్ని అక్యూజ్డ్గా ఆ తర్వాత A6గా అతన్ని చేర్చడం జరిగిందండి. ఈ మొత్తం లిస్టులో ఎవరైనా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మధ్యవర్తుల ద్వారానో ఏదో రకంగా రాజుగారు మమ్మల్ని వదిలేయండి, జరిగిపోయింది, మేము కావాలని చేయలేదు అని ఎవరైనా బతిమాలుకోవడం, లేదా రాజీ ప్రయత్నాలకు శరణు అంటారు కదా, అట్లా ఏమైనా జరిగాయా? జరిగాయి. అది మనం పేర్లు మీడియాలో చెప్పలేం. జరిగాయి, ఖచ్చితంగా జరిగాయి. అంటే అధికారులా లేకపోతే నాన్న ఆఫీసర్సా? లేదు, అధికారులే. ఓకే, అదే నేను విన్నాను. బట్ అది మీరు దాన్ని అధికారి వేరే వాళ్ళ అధికారి చెప్పింది కూడా ఏంటంటే, ఏ అధికారో ఇక్కడ 3-4 అధికారులు ఉన్నారు కదా, ఏ అధికారో నేను చెప్పకూడదు, కానీ అధికారి మాటగా నాకు వచ్చింది ఏంటంటే, అసలు అతను ఇవాళ రాజుగారు బతుకున్నాడంటేనే దానికి కారణం నేను, కనీసం చంపకుండా వదిలేసేమో అన్న గ్రాటిట్యూడ్ అన్నా ఉండాలి కదా అని కూడా చెప్పడం జరిగింది. చంపకుండా వదిలేశారా? అది బాగుంది. సో సరే, మళ్ళీ అదేదో పెద్ద కేసు అవుతుంది. ఇప్పుడు ఏదో కృష్ణలంక కేసులే కానీ ముందే ఊహించి ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఎంపీని లేపేసామంటే మొత్తం అసలు కేసులు వస్తుందని చెప్పి భయంతో వదిలేసి ఉండొచ్చు. కానీ ఏదైనా వదిలేసింది తర్వాత సంగతి తర్వాత, ఇప్పుడు ముందు బతుకున్నాడంటే కారణం నేనే కదా అన్న ఆ పాయింట్ కూడా ఒక అధికారి తీసుకోవడం జరిగింది. అంటే నేను కూడా ఏదో సునీల్ కుమార్ గారు అంటే నాతో కాదు, బయట ఎవరితోనో
అసలు నేను ఆ విషయంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడే నేను తప్పు, అది కరెక్ట్ కాదు అని నేను సైట్ చేస్తేనే ఎవరో సమ్ రెడ్డి గారు, ఇంకొక ఐపీఎస్ రెడ్డి గారి ద్వారా నడిపించే ప్రయత్నం చేశారు. అది ఆయన ఏదో దాన్ని తనకు సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా నేను విన్నాను. ఎవరు థర్డ్ పర్సన్ చెప్తూ ఉంటారు కదా. సో ఎనీవే అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. ఇప్పుడు మీరేమో అసలు సునీల్ కుమారే కీలకం అని మీరు అంటున్నారు. ఆయన ఏదో లేటెస్ట్ ట్వీట్ చూశాను, నిన్న ఇవాళ చూశాను ఆయన ట్వీట్. తన మీద తన పైన దుష్ప్రచారం, తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారు ఆయన భార్య గారు, అలాగే బావమరిది గారు, అండ్ అంటే పివి రమేష్ గారు ఉన్నారు కదా. అది ఇంకో కేసు, ఇంకో కేసే. అది మీడియాను కూడా ఇన్వాల్వ్ చేశారు ఆయన. సమ్ సెక్షన్ ఆఫ్ మీడియా వీళ్ళందరి సంగతి అవునవును చూశానండి. చూసారా మీరు? చూసా. అంటే ఇవాళ ఆయనే పెట్టాడు ట్వీటు. ఆయన పెట్టిన ట్వీట్ని నాకు ఎవరో పోస్ట్ చేస్తే బ్రదర్ ఇన్ లా పివి రమేష్ గారు, ఆయన భార్య అరుణ గారు, వారి మీద వారిన పరువుకి భంగం కలిగిస్తున్నారు, వారితో పాటు అది ప్రసారం చేస్తున్నారు.